రోజు ముఖ్యంగా తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిణామాలు మూసీ ప్రక్షాళన హైడ్రా ద్వారా రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరాన్ని కాపాడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాటలు నాలుగు గోడల మధ్యనే కాకుండా మాటలను ఆచరణ పెట్టాలని చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు ఏదైతే హరీష్ రావు గారు ఈరోజు టోటల్ హైడ్రా చేస్తున్నటువంటి కార్యక్రమాలను తప్పుపడుతూ బీఆర్ఎస్ పార్టీ ద్వారా ఛాలెంజ్ చేయడం అనే దాన్ని నేను ముఖ్యంగా మీకు ఈరోజు ఒక చిన్న వీడియో ద్వారా ఒక వీడియోలో ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ యొక్క హైడ్రా చేస్తున్నటువంటి ఈ రోజున్న హైడ్రా చేస్తున్నటువంటి కార్యక్రమాల మీద ఆ రోజు ఆయన మాట్లాడినటువంటి విషయాన్ని ఇప్పుడు మీకు నేను ఒకసారి వినిపించడం జరుగుతుంది. మీరు వినాలే. ఎందుకంటే ఈరోజు మాట్లాడుతున్న హరీష్ రావు గారు ఆ రోజు వారి మామగారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చెప్పినటువంటి విషయాలను మీరు చూడాల్సిందిగా చెప్తున్నాను, వినాల్సిందిగా. హైదరాబాద్లో వర్షం నీళ్ళ తీసుకుపోయేటువంటి నాలాల మీద, స్టామ్ వాటర్ డ్రైన్స్ మీద 28,000 అక్రమ కట్టడాలని మెర్సీలెస్గా ఒకటి మాత్రం చేస్తున్నాం. ప్రతి సర్కిల్కు ఒక ఫ్లయింగ్ స్పాట్ పెట్టమని చాలా సీరియస్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. హైదరాబాద్లో అక్రమ కట్టడం కడితే నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తాం. ఇక నుంచి అక్రమ కట్టడాలు ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్లో అనుమతించబడి నంబర్ 1 కట్టడాలు కూడా నేచర్గా ఎట్లా ఉందో కంటి మీద ఆశ జరగకపోకండి, డబ్బులు పాటేసుకోకండి. దయచేసి నిర్దాక్షిణ్యంగా ప్రభుత్వం కూర్చోబెట్టి ఒకటి లేదు ఇప్పుడు సిచ్యువేషన్ వస్తుంది. తర్వాత ఈ 28,000 నాలుగు అబ్స్ట్రక్షన్స్ కూడా తొలగించాలని అక్కడ ఉంటుంది. మీడియాతో నా ప్రార్థన దయచేసి రిపోర్ట్ చేసిన సమస్య ఇవి కూల్చేటప్పుడు కూడా మీరు పాజిటివ్ కంటే కూర్చున్న ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయాలి. అది ధర్మం. ఎందుకంటే సమస్య పోవాలి కదా. ఇప్పుడు మీరు విన్నది కేసీఆర్ గారు ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 28,000 కట్టడాలు హైదరాబాద్ నగరంలో నాలాల మీద చెరువులలో ఉన్నాయి. ఇవన్నీ కూల్చేటప్పుడు మీడియా కూడా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే హైదరాబాద్ నగరం మంచి కోసమని చెప్పి ఆ రోజు ఈ మాటలకే ప్రగడపాలకే తప్ప వాస్తవాలు చేయని ముఖ్యమంత్రి గారి గురించి చూపిస్తున్నాను. ఇక్కడ మీరు అసెంబ్లీలో కూడా చూడండి, ఇది అసెంబ్లీ. ఎందుకు నియంత్రణ ఖచ్చితంగా అవసరం, ఎందుకు కఠినంగా ఉండాలి అంటే ఆఫీసర్ గ్రోత్ రాకూడదు. ఇంత పెద్ద భారీ పట్టణం చుట్టుపక్కల ఎటువంటి విచ్చలవిడిగా అభివృద్ధి రాకూడదు అధ్యక్ష. ఒక నియంత్రణతో జరగాలంటే కఠినంగా ఉండాలి. ఇప్పటిదాకా ఉన్న దాంట్లో అక్కడ మన వరదలు వస్తే అసలు నిజాంపేటలో ఇంతకుముందు చెప్తా ఉన్నారు అధ్యక్ష. మా ఎమ్మెల్యే గారు గాంధీ గారు ఉన్నారు అక్కడ, వారి ఎమ్మెల్యే అక్కడ. భయంకరమైన పరిస్థితి. ప్రభుత్వం సహాయక చర్యలు చేపడదామన్నా ఇక్కడ ఒక అగ్ని ప్రమాదం జరిగినా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. మా ప్రజల జీవితం భద్రత లేనటువంటి పరిస్థితి. అది రావద్దు అంటే నిబంధనలు కఠినతరంగా ఉండాలి. ప్రభుత్వం ఖచ్చితంగా అజమాయిషి చేయాలి అధ్యక్ష. ప్రభుత్వం మొత్తంగా పోయింది. ఇలా 142 అంటే ఒకటి మర్చేయింది. ఏది మన జిల్లాలో కూడా మున్సిపాలిటీ అక్కడ. ఇప్పుడు నేను మీకు రెండు ఆడియోలు వీడియో. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అక్రమ కట్టడాల గురించి, అలాగే పర్మిషన్లు లేకుండా కడుతున్నటువంటి భవనాల గురించి ఆ రోజు మాట్లాడిండు. మరి అప్పటి ముఖ్యమంత్రికి ఇప్పటి ముఖ్యమంత్రికి ఉన్న తేడా ఏంటో తెలంగాణ ప్రజలు గమనించాలి. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి గారు 10 నెలలైంది ముఖ్యమంత్రి. ప్రగడబాలు మాటలు 4 గోడల మధ్యనే చర్చలు కాదు, చెప్పింది చెయ్యడమే లక్ష్యం. ఆ రోజు క్షీరసాగర మదనం, అమృతం కోసం దేవతలు చేస్తున్నటువంటి క్షీరసాగర మదనంలో ముందు ఆలాహలం
అంటే విషం జిమ్మింది. మరి విషం వచ్చింది కదా అని చెప్పి ఆ రోజు దేవతలు అమృతం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని కనుక ఆపి ఉంటే అమృతం అనేదే ఉండేది కాదు దేవతలకు. ఆ రోజు శివుడు విషాన్ని కంఠంలో దాచుకోవడం వల్లనే ఆ రోజు శివుడు తీసుకున్నటువంటి నిర్ణయం వల్లనే దేవతలు మళ్ళీ క్షీరసాగర మదనం చేసి అమృతాన్ని సాధించిర్రు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో హైదరాబాద్ నగరం ఒక లేక్ సిటీగా ఉన్నటువంటి నగరాన్ని తిరిగి చరిత్రలో దాని స్థానాన్ని దాన్ని మిగిలియాలని హైదరాబాద్లో నివసిస్తున్నటువంటి ప్రజలు ప్రతి సంవత్సరం వానాకాలం సమయంలో ఇల్లులు మునిగి వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులు ఖరాబై ప్రతి సంవత్సరం ప్రభుత్వం వైపు ఆర్థిక సహాయం కోసం చూస్తూ మనం ప్రతి సంవత్సరం కూడా తెలంగాణ వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాలలో ప్రతి సంవత్సరం హైదరాబాద్ మునిగిపోతుంది. దీనికి ఒక పరిష్కార మార్గం చూపియాలన్న ఆలోచన ప్రజలు ఒక నమ్మకంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది, కాంగ్రెస్ పార్టీని ఎన్నుకోవడం జరిగింది. సో హైడ్రా అనేది మన భవిష్యత్, మన భావి యువతరాలు హైదరాబాద్ నగరంలో నివసించాలి, ప్రతి